పోయిన వీడియోలో మోదీ గారి మాస్కో యాత్ర మీకు అక్కడ ఆయనకి ఇవ్వబడిన ఘన స్వాగతం. సో ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ మీకు విరుచుకుపడడం, మీకు ముఖ్యంగా ఎక్స్ సోషల్ మీడియా నెట్వర్క్లో చూశారనుకోండి, ఎన్ని వార్తలు మీరు ఒకసారి చదవచ్చు. మీకు రష్యాను ఇలా సపోర్ట్ చేస్తున్నారు, ఇది మీకు న్యాయమా, అసలు ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ మీద ఇలాగ దాడులు చేస్తున్నారే, దీనిని చూసిన తరువాత కూడా రష్యాకు మీరు మీ మద్దతు పలుకుతారా, ఇలాగ ఎన్నో వార్తలు. సో ఫైనల్గా ఏం చేశారు, అమెరికా వాళ్ళు మనల్ని బెదిరించాలని చూశారు. అంటే చూడండి, వాళ్ళ రాయబారి ఎరిక్ గార్సెట్టి ఏమన్నాడు, భారత్ మీద మేము శాంక్షన్స్ విధించవచ్చు. సో ఇది చాలా పెద్ద పాసిబిలిటీ, ఇలా జరిగితే ఈ నష్టాన్ని భారత్ భరించగలదా. సో ఇలా అన్న వెంటనే జైశంకర్ గారి వైపు నుంచి రెస్పాన్స్ ఉంటుంది, సరేనండి శాంక్షన్స్ విధించి చూడండి, మీకు నష్టమా మాకు నష్టమా మీకు వితిన్ మంత్స్ తెలిసిపోతుందని చెప్పి జైశంకర్ మాస్టర్ కూడా చాలా పెద్ద లెవెల్లో వాళ్లకు ఒక వార్నింగ్ ఇచ్చారు. సో కుదరలేదు అంటే ఏంటి, ముందు మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు, మీరు ఒకవేళ భయపడడం లేదు, ఈ బెదిరింపులంతా మా వద్ద కుదరదు అని అన్నారనుకోండి, కాళ్ల బేరానికి వస్తారు. సో ఇది వెస్టర్న్ కంట్రీస్ ఎప్పటి నుంచో అనుకరిస్తున్న తీరు. సో ఇవాళ మళ్ళీ అలాంటి ఒక సిచ్యువేషన్ ఏమిటి అంటే, ఏమండి మనము భారత్ని నాటో ప్లస్ అని ఒక కొత్త గ్రూప్ కదా, ఇందులో చేర్చుకుందాము, చాలా బాగుంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, ఈ నాటో అనేదే ఒక బోగస్ గ్రూప్. అదేంటండి ప్రేమ్ గారు అలా అంటున్నారు, చాలా పెద్ద గ్రూప్ కదా, 31 కంట్రీస్ ఉండే ఒక మిలిటరీ వింగ్, అది మిలిటరీ గ్రూప్, అది దానిని బోగస్ అని ఎలా అంటారు అంటే, ఒక్కసారి అమెరికాలో ఉండే మిత్రులు మీరు మీ మ్యాప్ చూడండి, ఇందులో అట్లాంటిక్ ఓషన్ అనబడే ఈ సముద్రము ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, అందులో నార్త్ అట్లాంటిక్ ఓషన్ అంటే ఏ ప్రాంతాలు, ఏ దేశాలు ఉండే భూభాగాలు మీరు గమనించండి. మీకు అలాంటిది నాటో అని చెప్పి యూరోప్లో ఉండే ఎన్నో దేశాలు, సో వీళ్ళందరినీ కలుపుకుంటూ ఇప్పుడు 1991లో యుఎస్ఎస్ఆర్ 15 దేశాలుగా ముక్కలు ముక్కలుగా విడిపోతున్నప్పుడు మిఖైల్ గర్బచోవ్ని వీళ్ళు ఏదో ఒక రకంగా మభ్యపెట్టారు, ఆయనకి నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. ఇచ్చి విడగొట్టరా, ఇది చాలా మంచిది, సో నువ్వు చాలా గొప్పవాడివి, మహాత్మా గాంధీ లాంటి వాడివి అని చెప్పి ఆయనకి చెప్పారు. పొంగిపోయి మొత్తం యుఎస్ఎస్ఆర్ని విడగొట్టాడు. ప్రపంచంలో ఇవాళ ఒకే ఒక సూపర్ పవర్, అది అమెరికా. సో వాళ్ళు అనుకున్నది సాధించారు. అయినా కూడా ఈ పగ ప్రతీకారం ఎలా ఉంటుందంటే, ఈ రష్యాను కూడా మనము విడిచిపెట్టకూడదు. ఎందుకు, ప్రపంచంలో అత్యధిక అణు అస్త్రాలు కలిగిన ఒక దేశం, ద మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ పవర్, అలాంటి ఒక దేశాన్ని మనం విడిచిపెట్టకూడదు. నీకు ఏం పోయిందిరా, ఆ దేశము వాళ్ళేదో వాళ్ళ చావు వాళ్ళు చస్తున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు అంటే అలా కాదు. మీకు ఆంగ్లో సాక్సన్స్ అంటేనే ఎదుటివాడి ఆస్తులు, ఎదుటివాడి భూములను దోచుకునేవాడు. కాబట్టి వీళ్ళకి ఇవాళ రష్యా మీద టార్గెట్ పడింది. పక్కన ఉండే యుక్రెయిన్ దేశాన్ని ఏదో ఒక రకంగా స్వాధీనము చేసుకోవాలి. సో ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నాటో అంటున్నారు. ఈస్ట్ యూరోప్లో నాటో ఎక్కడ ఉంది, ఇది రష్యా వాళ్ళు అడిగే ప్రశ్న. కానీ ఏ జవాబు లేదు. ఒక్కసారి మీరు నాటోలో కలిసేరు అనుకోండి, మీరు అమెరికా యొక్క బానిస. ఇవాళ ఫిన్లాండ్ నేను ఒక నాటో దేశం అని గొప్పగా చెప్పుకుంటారు, కానీ మీరు అమెరికా యొక్క స్లేవ్ అన్న విషయాన్ని మీరు మర్చిపోతారు. మర్చిపోవడం కాదు, మీకు అనుభవం లేదు. కాబట్టి చేరిపోయాము, మాకు నాటో ప్రొటెక్షన్ ఉంది అంటే యుక్రెయిన్ విషయంలో నాటో ఏం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక దేశమైనా యుక్రెయిన్ తరఫు నుంచి మేము రష్యాతో యుద్ధము చేస్తాము ఇవాళ వరకు చెప్పారా? అలాంటిది వీళ్ళు ఎందుకండి యుక్రెయిన్కి సపోర్ట్గా నిలబడతారు? ఏ ఒక నాటో దేశానికి వీళ్ళు సపోర్ట్గా నిలబడరు. ముందు అమెరికా వాడు దూరంగా పారిపోతాడు, వాడు అక్కడ ఉండడు, డబ్బులు అంటాడు, ఆయుధాలు అంటాడు. రియల్ యుద్ధము అన్నప్పుడు అమెరికా వాడు దూరంగా ఉంటాడు. ఇవాళ భారత్ను వీళ్ళు నాటో ప్లస్లో చేర్చుకోవాలి అని అన్నారు. జైశంకర్ గారు సింపుల్గా ఒక ప్రశ్న అడిగారు, మీరందరూ ఇంత మాట్లాడుతున్నారు కదరా, మీ పార్లమెంటులో మీకు చూడండి లా మేకర్ ఆర్ఓ ఖన్నా అంటారు, ఒక భారత సంతతికి చెందిన నాయకుడు. ఈయన ప్రపోజ్ చేస్తున్నాడు,
ఏమండి మీరు మా ఇండియాని నాటో ప్లస్లో చేర్చుకోండి, మీ గ్రూపు చాలా చాలా పవర్ఫుల్గా మారిపోతుంది. ఏమండి కన్నా గారు, మీరు ఇలాంటి ఒక ప్రపోజల్ని మీ పార్లమెంటులో పెట్టేటప్పుడు ఒక్కసారి భారత్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అనే కనీసమైన జ్ఞానం, కనీసమైన కామన్ సెన్స్ మీకు లేదా? మీరు అడగాలి కదండి. ఏమండి మేము నాటో ప్లస్ అని చెప్పి ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాం. ఇందులో మీకు ఆస్ట్రేలియా ఉంటుంది, న్యూజిలాండ్ ఉంటుంది, జపాన్, సౌత్ కొరియా, ఇజ్రాయెల్ కూడా ఉంటుంది. దానితో పాటు భారత్ మీరు కూడా కలిస్తే బాగుంటుంది కదా. మీరు అడగాల, మా పర్మిషన్ తీసుకోవాలా, మా దేశం యొక్క పేరును మీ పార్లమెంట్లో వాడడానికి ముందు మీరు మాతో సంప్రదింపులు జరపాలా. ఎలాంటిది లేకుండా ఇవాళ ఎరిక్ గార్సెట్ ఇక్కడ భారత్లో కూర్చొని భారత్ను నాటో ప్లస్లో ఆహ్వానిస్తున్నాము. అలాగే మీకు ఆర్ఓ కన్నా వాళ్ళని మనం చేర్చుకోవాలండి. మీరేం మాట్లాడుతున్నారండి? వాళ్ళు ఉండే తీరాలి. అరే మేము చేరాలి కదరా, నీకు నువ్వు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఎలా? ఇది మనం అడుగుతున్నాం. ఇవాళ మీకు నార్త్ అట్లాంటిక్ దేశాలు కాకుండా, అట్లాంటిక్ ఓషనే కాకుండా పసిఫిక్ ఓషన్లో ఉండే దేశాలు ఏంటి? ఆస్ట్రేలియా ఎక్కడ ఉంటుందండి? జపాన్ ఎక్కడ ఉంటుందండి? పసిఫిక్ మహాసముద్రము దగ్గర ఉండే దేశాలు. మనము ఎక్కడ ఉంటామండి? ఇండియన్ ఓషన్ రీజన్. సరే ఇండో పసిఫిక్ రీజన్ అన్నారు, ఒప్పుకున్నాం. మరి నాటోకి సంబంధమే లేని ఒక గ్రూపు మేము ఇక్కడ నాటో ప్లస్ అని అసలు ముందు ఆ పేరే వాడకూడదు. మీరు వాడతారంటే మా ఇష్టం అండి. మేము అమెరికా వాళ్ళము, మేము నాటో వాళ్ళము, ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నాము, మా ఇష్టము వచ్చినట్టు మేము ఏమైనా చేస్తాము, మీరు ఎవరు అడగకూడదు. ఆ భారత్ నువ్వు నాటో ప్లస్లో చేరిపో అంటే మనం చేరిపోవాలి. ఎందుకని అడగకూడదు? ఎందుకంటే అది అమెరికా నాటో గ్రూప్. ఇదంతా ఎప్పుడండి, ఏ కాలం గురించి మీరు మాట్లాడుతున్నారు? జయశంకర్ గారు సింపుల్గా అడుగుతున్నారు, మీరు ఎక్కడ ఉన్నారా? ఏ కాలంలో ఉన్నారు? మీ పెత్తనము అంతా ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇవాళ మేము తలచుకుంటే, మేము ఒక్కసారి చైనాతో మాట్లాడగలిగితే, రష్యా మీడియేషన్ చేస్తే, భారత్, చైనా, రష్యా ఈ గ్రూప్ తయారైతే మీరు తట్టుకోగలరా? మీ జీడిపి ఎంత? అసలు మీ ఆదాయాలు ఎంత? మీరు రష్యా 3.6 జీడిపి సాధించిందని చెప్పి డేటా విడుదల చేస్తున్నారు. ఎవరు? వరల్డ్ బ్యాంకే విడుదల చేస్తున్నారు. మీకు 2023లో అమెరికా సాధించిన జీడిపి ఎంత అండి? 2.5% మాత్రమే. యూకే అన్నారా? మైనస్లో ఉన్నారు, 0.1% మైనస్. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ మీరు అందరూ మైనస్లో ఉన్నారు. కానీ ఏం మాట్లాడతారు? నాటో కంట్రీ అండి, పవర్ఫుల్ కంట్రీ అండి, ఇదే మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది మీరు ఇవాళ మమ్మల్ని నాటో ప్లస్లో జాయిన్ అవ్వండి అంటే మీ సత్తా ఎంత? అసలు మీ కెపాసిటీ ఎంత? భారత్ను ఆహ్వానించే కెపాసిటీ మీకు ఉందా? మీరు మమ్మల్ని సంప్రదించాలి, పర్మిషన్ తీసుకోవాలి, తరువాత ఇలాంటి ప్రకటనలు చేయాలి. అయినా మాకు మా ఆప్తమిత్రుడు రష్యా ఉన్నాడు, సో వాడి దగ్గరికే మోదీ గారు వెళ్ళారు. ఇప్పుడు కాదు కదా, దశాబ్దాల వారీగా మా మధ్య డిఫెన్స్ ఒప్పందాలు ఉన్నాయి కదా. బ్రహ్మోస్ లాంటి ఆయుధాలను మాకు ఇచ్చిన దేశము, S-400 మీ దేశములోనే తయారు చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చిన గొప్ప దేశము. వాళ్ళని విడిచిపెట్టి మేము నాటో అని, అమెరికాతో మేము కలుస్తామని, నాటో ప్లస్లో జాయిన్ అయ్యి చైనాను ఎదిరిస్తామని మన ఫారిన్ పాలసీ ఏంటండి? ఒక దేశాన్ని ఎవరు టార్గెట్ చేసినా, అది రష్యా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, అందరూ కలిసి ఒక గ్రూపుగా ఒక దేశాన్ని టార్గెట్ చేశారనుకోండి, మనం ఒప్పుకోమండి. పాకిస్తాన్ విషయంలో కూడా మనము అలాగే సపోర్ట్గా నిలబడ్డాం. ఇది చాలా మందికి తెలియదు. భారత్ యొక్క ఫారిన్ పాలసీ ఒక దేశాన్ని ఎవరు టార్గెట్ చెయ్యకూడదు. మీకు అది న్యాయబద్ధంగా ఉండాలి, మీకు డిబేట్ ఉండాలి, యూఎన్లో మీకు ఓటింగ్ జరగాలి, అప్పుడే దానికి క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఆ ఇష్యూ మీద ఒక కరెక్ట్ అయిన నిర్ణయం మనం తీసుకోగలము. అలాంటిది మీరు 16,500 శాంక్షన్స్ రష్యా మీద విధించి వాళ్ళని మీరు క్రిమినల్ అని, పుతిన్ ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ చేశారని చెప్తే మేము చూస్తూ ఊరుకుంటామా? సమస్యే లేదని చెప్పి ఇవాళ చెప్పాము. మరి అమెరికా అండ్ టీమ్ మనల్ని నాటో ప్లస్లో చేరండి అని చెప్తున్నారు. దీనిని మీరు ఎలా చూస్తున్నారు? నా వరకు జైశంకర్ గారు ఏమన్నారో, వితౌట్ పర్మిషన్ పిచ్చి కూతలు కూయకండి అని ఆయన అన్నారు. మీరు కూడా అలాగే భావిస్తున్నారా? మనకు నాటో ప్లస్ ఎందుకండి? ఆలోచించి మీ కామెంట్స్ రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.